हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिमयमु विश्वमंतयु हरि विश्वमयुंडु संशयमु पनिलेदु आ हरिमयमु गानि द्रव्यमु परमाणुवुलेदु వంశపావన వింటే కలలోన జీవుండు కౌతూహలంబున పెకుదేహంబుల పేరువడసి ఇంద్రియంబుల వెంట ఎల్ల వృత్తంబుల నిక్షించి మరి తన్ను నిరుగుకరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జంతుల హృదయముల నుండి బుద్ధి వృత్తులనెల్ల బోధియై వీక్షించు బంధబద్ధుడుగాడు ప్రాభవమున సత్యుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక అన్యసేవ కలుగవు నెరవు కైవల్య గౌరవములు పాయదన్నడు సంసార బంధమధిప కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేల వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదు కూల సంఘాతమేల గొనకు నివసింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాధిపటములేల ఫలరసాదుల కురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు పొసగ భిక్షయు పెట్టరే పుణ్యసతులు ధనమదాంధుల కొలువేల తాపసులకు రక్షకులు లేని వారల రక్షించదననుచు చక్రీ రాజయ్యుండన్ రక్షింపమనుచు ఒక నరును అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకున్ హరి చింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వసరముల్ ద్రొబెడువాడు కింకరగదా సంతాడితోరస్కుడై ధరణీసోత్తమ దండ భృన్నివసనద్వారోపకంఠోగ్ర వైతరిణీ వన్ని శిఖాపరంపరలచే దగ్ధుండు కాకుండునే కామింపకయును సర్వము కామించియునైన ముక్తి కామించి తగన్లో మించి పరమ పురుషుని నేమించు భజించు తత్వ నిపుణుండధిప. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అని చతురాన నుండు వినయంబున వేడిన ఇందుమౌళి సయ్యన పరితుష్టి పొంది దరహాసమునన్ కృప తొంగలింప ఇట్లను హరిమయ చేత అనయంబును పామరులైన వారు చేసిన అపరాధ దోషములు చిత్తములో గణింపనన్నడం. బలియుర దండించుట దుర్బల జన రక్షణము ధర్మ పద్ధతి అగుటం కలుషాత్ముల అపరాధము కొలదిని దండించుచుందుగొన కొనియేను అంటూ విదుర పరమశివుడు బ్రహ్మగారి యొక్క మాటలన్నీ విన్న తరువాత బ్రహ్మగారి యొక్క ప్రార్థన వచ్చినటువంటి దేవతల యొక్క వినుతులన్నిటినీ కూడా ఆయన స్వీకరించి ఈ విధంగా అన్నాడయ్యా అని చెప్తూ మైత్రేయ మహర్షి ఈ విధంగా 7వ అధ్యాయాన్ని చతుర్థ స్కంధంలో 7వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ శివుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటిది తర్వాత అందరూ గ్రహించవలసినటువంటిది ఒకటి చాలా బాగా చెప్పినటువంటి విశేషం ఒకటి ఉన్నది. ఇత్యజేనానునీతేన భవేన పరితుష్యతాభ్యుదాయి మహాబాహో ప్రహస్య శ్రూయతామితే. మైత్రేయ మహర్షి విదురుడితో ఈ విధంగా చెప్తూ, స్వామి మహాబాహో, ఓ గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ విదురా, ఇది ఈ విధంగా అజేన, అజుడు అంటే బ్రహ్మదేవుడి చేత అనునీతేన ప్రార్థించబడినటువంటి ఆ శివుడు
పరితుష్యత, చాలా సంతోషించాడయ్యా. సంతోషించేసి తరువాత భవేన ప్రహస్య, ఆయన చిరునవ్వు నవ్వి శ్రూయతాం అని అన్నాడు. వినండి, నేను చెప్తాను, మీ మీ ప్రార్థన అంతా కూడా నేను విన్నాను, చాలా బాగానే ఉంది, మీరు చాలా ఇదిగానే చేశారు, వినండి. ఇప్పుడు నేను చేసినటువంటి పనిని నేను దండించాను, యజ్ఞాన్ని ధ్వంసం చేశాను అనేటువంటి భావంతో మీరు ఉన్నారు కదా, సరే దానికి నేను సమాధానం చెప్తాను అన్నట్టుగా ఆయన శ్రీ మహాదేవ ఉవాచ ఈ విధంగా అన్నాడయ్యా. నాఘం ప్రజేష బలానాం వర్ణయే నా అనుచింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా. ప్రజాఈశ, ఓ బ్రహ్మదేవ, దేవమాయ అభిభూతానాం, ఈశ్వరుడి యొక్క మాయ చేత, దేవమాయ పరమాత్మ యొక్క మాయాశక్తి చేత అభిభూతానాం, వాళ్ళు ఆ మాయ ఏం చేస్తుందంటే సమస్త జీవుల్ని కూడా అభిభూతానాం జయించేస్తుంది ఆ మాయ. ఇంకా మాయ యొక్క దాంట్లో పడ్డారు అంటే దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. దేవమాయ అభిభూతానాం, వాళ్ళు బాలానాం, వాళ్ళందరూ అవివేకంతో ఉంటారు. మామూలుగా స్త్రీ బాలాంధ జడోపమస్త్వహమితి భ్రాంత భృశం వాదిన అని దక్షిణామూర్తులు అంటారు. అంటే బాలకు, చిన్నపిల్లలకి వాళ్ళకి అజ్ఞానం ఉంటుంది, అవివేకం ఉంటుంది, వాళ్ళకి విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఉండదు. ఏదైనా నిప్పు ఉందనుకోండి వెళ్ళి ముట్టేసుకుంటారు, అదైనా ఉందని పాము అనుకుంటే ఏదో తాడు అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు. వాళ్ళకి ఆ విచక్షణ అనేటువంటిది ప్రపంచంతో లావాదేవీలు పట్టుకున్నప్పుడు వాళ్ళకి విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉంటారు. అటువంటి స్థితిని అవివేకము అంటారు. అవివేకం కలిగినటువంటి వాళ్ళని బాలానాం అంటారు. అంతేగాని అమాయకంగా ఉండి దైవ సంస్పర్శ కలిగినటువంటి బాలకులు అని కాదు ఇక్కడ అర్థం. బాలానాం అంటే అవివేకులు. అఘం, అపరాధాలు చేస్తూ ఉంటారయ్యా. ఓ బ్రహ్మదేవ, అలాంటి అపరాధాల్ని నవర్ణయే, ఇప్పుడు నేనేమి ఏకరువు పెట్టుదలుచుకోలేదు మీతోనూ. అంటే ఆ బాలాస్వరూపం, బాలానాంగా ఉండేటువంటి ఆ దక్షుడు చేసినటువంటి ఏమన్నాడు ఏమిటన్నాడు మళ్ళీ అవన్నీ కూడా నేను రిపీట్ చేయదలుచుకోలేదు. నవర్ణయే, వర్ణించను నేను, నెంబర్ 1. తర్వాత నా అనుచింతయే, తర్వాత దాని గురించి ఆలోచించను కూడా నేను ఆలోచించను అని చెప్పిన తర్వాత, సరే స్వామి నువ్వు ఆలోచించను అన్నావు, తర్వాత వర్ణించను అన్నావు కదా, మరి యజ్ఞధ్వంసం ఎందుకు జరిగింది, ఎందుకు చేశావు అని లాజికల్గా పాయింట్ తీస్తాడేమో బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు తీయడు, ఎందుకంటే మనలాంటి మానవులు తీస్తూ ఉంటారు. అందువల్ల ఏమన్నారు, తత్ర, అటువంటి అపరాధం చేసినటువంటి విషయంలో మయా దండః ధృతః, మయా నా చేత ఆ దక్షుడికి దండధృతః, శిక్ష విధించబడింది అన్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసినటువంటిది ఏమిటి అంటే, వాళ్ళు అమాయకులైనా మాయకులైనా పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎవరైనా అవనివ్వండి, ఎప్పుడైతే వాళ్ళు దోషాలు చేస్తారో, అపరాధాలు చేస్తారో, దొంగతనం కానివ్వండి, రకరకాలైనటువంటి సామాజిక వ్యతిరేకమైనటువంటి పనులు కానివ్వండి, ఎవరు ఎటువంటివి చేసినా, వాళ్ళు ఏ దృష్టితో చేసినా, ఏ మనసుతో చేసినా, ఏ నిస్సహాయ స్థితిలో చేసినా, ఏ మోహంతో చేసినా దోషం దోషమే. దాని ఫలం దండించడం అనేటువంటిది పరమాత్మ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధర్మం అది. కాబట్టి ధర్మం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. సత్యం, న్యాయం అనేటువంటిది ఇక వీళ్ళ అమాయకుల, ఇది వాళ్ళ, అది వాళ్ళ, వాళ్ళకి ఈ రూల్స్ వర్తించవా, వాళ్ళు ఇంకా ఈ శశబిషలు ఇవి ఏమీ ఉండవు అని భాగవతం చాలా క్లియర్ కట్గా చెప్తాం. కాబట్టి ఈ భూలోకంలో అవినీతిపరులు, అజ్ఞానపరులు, అవివేకవంతమైనటువంటి వాళ్ళు, దోషాలు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ చూసి చూడనట్టు వదిలేసేసేసి ఏవైనా సరే తప్పించుకోవచ్చు టెక్నికల్ పాయింట్స్ మీద. కానీ భగవంతుడనేటువంటి ఆ పరాశక్తి స్వరూపుడైనటువంటి పరమాత్మ దగ్గర మాత్రం శిక్ష మాత్రం తప్పదు. ఆ శిక్ష ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఆ పరమాత్మ యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్త అయినటువంటి
ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ చేతే ఫలం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మహాదేవుడు ఆయన చెప్పాడు. నా అఘం ప్రజేష బాలానాం వర్ణయే నా అనుచింతయే. నా అఘం, ఆ అఘం వాళ్ళు చేసినటువంటి ఆ పాపాన్ని నా వర్ణయే, ఇప్పుడు నేనేం వర్ణించను, నా అనుచింతయే, దాని గురించి ఎప్పుడు ఆలోచించను కూడాను. దేవమాయాభిభూతానాం బాలానాం, వాళ్ళందరూ కూడా విష్ణుమాయల్లో పడిపోయినటువంటి అవివేకులు కాబట్టి దండస్తత్రధృతోమయ, వాళ్ళు చేసినటువంటి ఆ పనికి దండాన్ని మాత్రం విధిస్తాను అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన స్వామి భృగువుకి మీసాలు కావాలి, ఆ పూషుడికి దంతాలు కావాలి, భగుడికి కళ్ళు కావాలి అని కదర్రా మీరంతా ప్రార్థించారు. కాబట్టి ప్రజాపతేర్దగ్ధ శీర్ష్ణో భవత్ అజముఖం శిరః మిత్రస్య చక్షుషే క్షేత భాగం స్వం బర్హిషో భగః. దగ్ధశీర్ష, వీరభద్రుడు దక్షుడి యొక్క శిరస్సు కట్ చేసేసేసి దాన్నేమో దగ్ధం చేసేసాడు కదా, అందులో వేసేసాడు కదా, మొండం ఇంకా బయటే ఉంది. కాబట్టి ప్రజాపతే దగ్ధశీర్ష, ప్రజాపతే దక్ష ప్రజాపతి యొక్క దగ్ధమైనటువంటి శీర్ష, ఆ శీర్షం ఉంది పోయింది కాదు, దాని బదులు భవత్ అజముఖం శిరః. కాబట్టి ఆ దక్షుడికి అజముఖం మేఘముఖం, మేక యొక్క ముఖాన్ని, మేక యొక్క తలని శిరః భవతు అగుగాక అని చెప్పి దానికి ఆ దక్షుడికి మేక యొక్క ముఖాన్ని పెట్టాడు. అందువల్ల దక్ష ప్రజాపతి యొక్క ముఖం మేక ముఖంలా ఉంటుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే గణేశుణ్ణి పార్వతీదేవి గుమ్మం దగ్గర కాపలా పెట్టినప్పుడు ఈయన ఖండించిన తర్వాత ఆవిడ గోల పెడితే అప్పుడు ఏం చేశాడంటే గజముఖాన్ని తీసుకొచ్చి అతికించాడు. కాబట్టి శివుడు ఇది కొంచెం మామూలుగా కొంచెం లౌకికమైనటువంటి పరిస్థితుల్లో మనం చేసినట్లయితే ఏ ఏ ఏ విధమైనటువంటి గాయాలు తగిలినా, ఏ విధమైనటువంటి డిస్లొకేషన్స్ శరీరంలో జరిగినప్పుడు పరమాత్మని కానీ ఆ శివస్వరూపమైనటువంటి ఆ శంభుణ్ణి కానీ ప్రార్థించినట్లయితే అవి కొత్తగా మొలవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల శివుడు సమస్తమైనటువంటి పాపాలని పోగొట్టి దండాన్ని విధించి ఎవరికి ఏమి ఇవ్వాలో అవి ఇచ్చేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అని భాగవతం చెప్తాం. తర్వాత ఇంకేమైనా మిత్రస్య చక్షుషే ఈక్షత, తర్వాత భగదేవుడు ఉన్నాడు కదా, వాడు కళ్ళు పీకేశారు కదా, కాబట్టి అందువల్ల ఏం చేస్తానంటే మిత్రస్య చక్షుష, మిత్రదేవత అంటే వీళ్ళంతా సూర్యుల్లో భాగాలన్నమాట. సూర్యుల్లో అనేక రకాలైనటువంటి డైమెన్షన్స్ ఉన్నాయి. అందులో మిత్రుడు అనేటువంటి సూర్యాంశ సంభూతుడైనటువంటి ఒక దేవత యొక్క కంటితో ఆ మిత్రుడు అనేటువంటి ఆ అధిష్టాన దేవత ఈ భగుడు అనేటువంటి ఋషికి, ఆ దేవతకి మిత్రుడి యొక్క కళ్ళతో ఆయన చూస్తూ ఉంటాడు అన్నారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే మానవులందరూ, సకల ప్రాణులందరూ ఇప్పుడు మనం చూడగలుగుతున్నాము అంటే దాని అర్థం ఏమిటంటే సూర్యుడు కంటికి అధిష్టాన దేవత కాబట్టి ఆ అధిష్టాన దేవత పరిపూర్ణమైనటువంటి సూర్యుడు కాకుండా మిత్రుడు అనేటువంటి ఒకానొక సూర్యాంశ చేత మనం అందరం కూడా చూడగలుగుతున్నాము. కాబట్టి సమస్త జీవులలోకి కూడా భగ మిత్రస్య చక్షుష, ఆ మిత్రుడు యొక్క, ఆ మిత్రదేవత యొక్క కళ్ళ ద్వారా, ఆ శక్తి ద్వారా, ఆ అధిష్టాన దేవత ద్వారా చూడుగాక అని చెప్పిన తర్వాత బర్హిషే స్వం ఈక్షేత, ఆ విధంగా ఈ యజ్ఞంలో అంటే ఏమిటి, మానవ దేహం అనేటువంటి యజ్ఞంలో తన భాగాన్ని ఈ భగః ఈ క్షేత చూడగలుగుగాక. అంటే మానవుడి శరీరమే ఒక యజ్ఞం అనుకున్నట్లయితే ఆ యజ్ఞంలో మిత్రదేవత యొక్క, ఆ అధిష్టాన దేవత యొక్క శక్తి చేత ఈ మానవులందరూ చూడగలుగుగాక, వీళ్ళ దృష్టి ఏమీ పోదు అని చెప్పి ఆయన వరం ఇచ్చిన తర్వాత పూషాతు యజమానస్య దద్భిర్జక్షతు పిష్ణభుక్ దేవాః ప్రకృత సర్వాంగాయే మే ఉచ్ఛేషణం దదుః. తర్వాత ఆ పూషుడి యొక్క దంతాలు పగలగొట్టాడుగా, కాబట్టి పూషదేవత
పూషాతు యజమానస్య, పూషాతు ఆ పూష దేవత ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క యజమానస్య, యజమాని యొక్క దద్భి దంతాలతో జక్షతు నములుగాక. అంటే ఏమిటన్నమాట, యజమానుని అంటే ఏమిటి, మానవ శరీరంలో ఉండేటువంటి జీవుడిని యజమాని అంటారు. ఈ యజమాని ఏం చేస్తూ ఉంటాడంటే శరీరం అనేటువంటి యజ్ఞశాలలో ఈ లోపల ఉండేటువంటి రకరకాలైనటువంటి అగ్నితో కూడుకున్నటువంటి ఉన్నాయి చూసి, అంటి వేడి ఉంటుందిగా, గుండెలో వేడి ఉంటుంది, ఊపిరితిత్తుల్లో వేడి ఉంటుంది, కిడ్నీస్లో వేడి ఉంటుంది. అంటే ఆ శరీరాలన్నీ కూడా నిరంతరం పనిచేస్తున్నాయంటే క్యాలరీస్ ఆఫ్ హీట్ డెవలప్ అవుతూ ఉంటుంది. 49 రకాలైనటువంటి అగ్నులు శరీరంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాగ నిత్యము జరిగేటువంటి అంతర్యజ్ఞ స్వరూపంలో ఉండేటువంటి ఆ యజమానునికి పోషదేవత అంటే మన దంతాలకి బలాన్నిచ్చేటువంటి ఆ అధిష్టాన దేవత పూషుడు అంటారు. కాబట్టి ఆ పూషుడు వచ్చి కూర్చున్న తర్వాత ఆ పూషుడి యొక్క బలం చేత దంతాలు పెరిగి దంతాల చేత నములుగాక అని చెప్పిన తర్వాత దద్భిర్భక్షతు పిష్టభుక్. స్వామి, మరి పుట్టిన వెంటనే పిల్లవాడు ఉంటాడు కదా, ఆ పిల్లవాడు పుట్టిన వెంటనే వాడికి దంతాలు రావు కదా, మరి వాడికి ఎలాగంటే పిష్టిభుకు, పిండిని తినుగాక. దంతాలు రాకముందు పిండిని తినుగాక. అంటే పిండి అంటే ఏమిటంటే మనం ఫారెక్స్ తర్వాత ఏవో ముద్దలు చేసి మెత్తగా ఉండేటువంటి ముద్దలు చేసి పెడుతూ ఉంటాం కదా, ఫారెక్స్ పెడుతూ ఉంటాం చూసారా, అదనమాట. పిష్టిభుకు, పిండిని తినుగాక. అంటే పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతము కూడా ఈ యజమాని శరీరానికి యజమానైనటువంటి వాడు ఈ కళ్ళతో చూసేటట్టు నేను అనుగ్రహిస్తున్నాను. అదేవిధంగా పుట్టినటువంటి వాడికి పళ్ళు లేకపోయినట్లయితే పిండిని తినేటట్టు చేస్తున్నాను. తరువాత ఏ దేవాహ మే ఉచ్ఛేషణం, తర్వాత దేవతల యజ్ఞంలో మిగిలిన సర్వాన్ని నాకు భాగంగా ఇచ్చారుగా. ఇప్పుడు మీరందరూ వచ్చి స్వామి యజ్ఞంలో ఇక మిగిలినంతా కూడా నీకే అని అన్నారుగా, కాబట్టి వాళ్ళు నాకు అది సమర్పించారు. కాబట్టి అందువల్ల దేవాహ ప్రకృత సర్వాంగాః దదుః అంటే వాళ్ళంతా యజ్ఞంలో మిగిలిందంతా నాకు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ అంగాహ పూర్వం వలె వాళ్ళ అంగాలన్నీ కూడా రాగాక అని చెప్పి ఆయన వచ్చినటువంటి దేవతల్ని, అక్కడ వచ్చినటువంటి ఈ పూషాది దేవతల్ని వాళ్ళందరినీ కూడా ఆయన ఆశీర్వదించి వాళ్ళకి ఆయా శక్తుల్ని మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేసి అవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేసి వాటిని పెట్టారు. అంటే ఏమిటన్నమాట, మనిషి మరణించే ముందు ఇవన్నీ పోవడం, మనిషి వచ్చిన తరువాత ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. యజ్ఞంలో మిగిలిపోయినది ఏమిటి అంటే శరీరంలో పంచభూతాల్లో కలిసిపోతుంది, అది విభూతి కింద మారిపోతుంది. ఆ కపాలాలు అవన్నీ కూడా తాను తీసుకుంటాడు. కాబట్టి మీరు ఆ దేవతలందరూ అవన్నీ నాకు ఇచ్చేశారు, ఈ అధిష్టాన దేవతలన్నీ ఇచ్చేశారు. మళ్ళీ అధిష్టాన దేవతలందరినీ కూడా మళ్ళీ మానవులు జన్మెత్తినప్పుడు, ప్రాణులు జన్మెత్తినప్పుడు అవన్నీ కూడా రీప్లేస్ చేయబడతాయి అనేటువంటిది ఈ యజ్ఞంలో దక్షయజ్ఞంలో ఉండేటువంటి రహస్యం. ఎందుకంటే దక్షుణ్ణి ఈ ప్రాణి సృష్టి చెయ్యమనడం కోసమని ప్రజాపతిగా సృష్టించాడు కాబట్టి. తరువాత ఇంకా ఏమన్నాడు విదురా అంటే, బాహుభ్యాం అశ్వినో పూష్ణో హస్తాభ్యాం కృతబాహవః భగవంత్వద్భరవశ్యాన్యే బస్తస్మశ్రుడ్ భృగుర్భవేత్. తర్వాత ఈ చేతులు పోగొట్టుకున్నటువంటి దేవతలు ఉన్నారే, అలాగా అధ్వర్యులు ఉన్నారే, తర్వాత ఋత్వికులు ఉన్నారే, వీళ్ళందరూ కూడా వాళ్ళకి చేతులు పోగొట్టుకున్నారుగా. ఆ చేతులు పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా అశ్వినీ దేవతల యొక్క బాహువులతోనూ పూషదేవత యొక్క ముంజేతులతోనూ తమ పనులు చేసుకుంటూ ఉంటారయ్యా అన్నాడండి. ఇది వచ్చేసినటువంటిది. అంటే ఏమిటన్నమాట, మిగతా అంతరింద్రియాలకు అధిష్టాన దేవతలు ఉంటారు, బాహుకేమో బాహుల్లో ఇంద్రుడు ఉంటాడు. కానీ తర్వాత ఈ పనులు చెయ్యాలి అంటే పనులు చేసేటువంటివి ఏమిటి అంటే ముఖ్యంగా చేతులు పనులు చేస్తూ ఉంటాయి.
కాబట్టి ఈ చేతుల్లోకి ఈ చేతులన్నీ కూడా ఈ దేవతలకి ఋత్విక్కులకి యాజ్ఞికులకి వీళ్ళందరూ పోగొట్టుకున్నారుగా. కాబట్టి వాళ్ళందరికీ కూడా అశ్విని దేవతల బాహువులతోనూ వాళ్ళ యొక్క ముంజేతులతోనూ వాళ్ళు పని చేసుకోగాక అన్నారు. అంటే దీని అర్థం ఏమిటన్నమాట, యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు చేసేటువంటి ఆ బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చేతులు వాళ్ళవి కావు, అవన్నీ కూడా దక్షయజ్ఞంలో ధ్వంసం అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళకు ఉండేటువంటి ఆ చేతులు ఆ ముంజేతులు ఆ బాహువులు ఎవరివి అంటే సాక్షాత్తు అశ్విని దేవతల యొక్క బాహువులు వాళ్ళలోకి ఆవాహన చేసేసి అవన్నీ కూడా ఉంటాయ్యా అని చెప్పి వాళ్ళకి ఆ విధంగా వరమిచ్చి భవంత్యధ్వరశ్చాన్య బస్తా శ్మశ్రుర్భృగుర్భవేత్. స్వామికి మరి భృగు మహర్షి ఉన్నాడు కదా, ఆయన గడ్డము మీసాలు పీకేశారు కదా, అందువల్ల ఈ మీసాలు గడ్డాలు పోగొట్టుకున్నటువంటి ఆ భృగు మహర్షికి శ్మశ్రు బస్తా అంటే మేకపోతు, ఆ మేకపోతు యొక్క మీసాలు గడ్డాలు ఉండుగాక అని చెప్పి ఆ భృగు మహర్షికి మేకగడ్డాలు మేకపోతు యొక్క ఆ గడ్డము అది పెట్టారు. దానికి మేకపోతు గడ్డం చూసామనుకోండి, చిన్నది ఇలా పూర్తిగా డెవలప్ అయినట్టు లేకుండా ఏదో 4 వెంట్రుకలకి ఇలా కిందకి లాగినట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భృగు మహర్షికి ఆ విధమైనటువంటి రూపం వచ్చింది అని చెప్పారయ్యా అనేటువంటి విషయాన్నే పోతన గారు ఏ విధంగా అనువాదం చేశారు అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే, అని చతురాన నుండు వినయంబున వేడిన ఇందుమౌళి సయ్యన పరితుష్టి బొంది దరహాసమునన్ కృపతొంగలింప ఇట్లను హరిమాయ చేత అనయంబును పామరులైన వారి చేసిన అపరాధ దోషములు చిత్తములో గణింపనన్నడం. వీళ్ళు అజ్ఞానంతో చేసినటువంటి దోషాలని నేను ఎప్పుడూ కూడా వర్ణించను, తర్వాత వాటిని దాని గురించి నేను ఎప్పుడూ సీరియస్గా ఆలోచించను, దాని గురించి నేను చిత్తములో గణింపనన్నడు, మనసులో ఎప్పుడూ కూడా దాన్ని పట్టించుకోను అని చెప్పి బలియుర దండించుట, బలవంతుని శిక్షించడం, దుర్బల జన రక్షణము ధర్మ పద్ధతి యగుటం. అలాగా చాలా బలంగా ఉండి అవివేకంగా ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి దోషాలను గురించి నేను వర్ణించను, తర్వాత వాటిని నేను అస్తమాను కంటిన్యూస్గా అదే పనిగా నేను దాని గురించి ఆలోచించను. కానీ అలాగ అపరాధం చేసినటువంటి కలుషాత్ముల అపరాధము కొలదిని దండించుచుందు. నేను ఆలోచించినంత మాత్రంలో, నేను వర్ణించినంతట మాత్రంలో వాళ్ళని దండించను అని మాత్రం అనుకోకూడదు. కలుషాత్ముల అపరాధము కొలిదిని, వాళ్ళు ఎంత అపరాధం చేస్తే అంత దండించుచుందు కొనకొనియేను అని నేను దండిస్తూ ఉంటానయ్యా అని చెప్పిన తరువాత, అని దగ్ధశీర్షుండైన దక్షుండు అజముఖుండగుగాక భగుండు బర్హి సంబంధ భాగంబు కలిగి మిత్రనామధేయ చక్షుస్సునంబొడగాచు భూషుండు పిష్టభుక్కగుచు యజమాన దంతంబులుచే భక్షించు. దేవతలు యజ్ఞావశిష్టంబు నాకు సుగుటం చేసి సర్వాయవ పరిపూర్ణులై చరింతురు. ఖండితాంగులైన ఋత్వాగి జనంబు అశ్వినీ దేవతల బాహువుల చేత పూషుని హస్తంబుల చేతను లబ్ధ బాహుహస్తులై జీవింతురు. భృగువు భస్తశ్మశ్ములు కలిగి వర్తించునని శివుండు ఆనతిచ్చిన సమస్త భూతంబును సంతుష్టాంగరంబులై తండ్రి లెస్సయ్యే అని సాధువాదంబులను అభినంది. అంత ఆ శంభుని ఆమంత్రణంబున వడిసి సునాశీర ప్రముఖులకు దేవతలు ఋషులతోడంగూడిరి అజుండును రుద్రుని పురస్కరించుకుని దక్షాద్వరవాటంబున కుంజనియేనంతా. ఈ విధంగా పోతన గారు ఇందాక చెప్పినటువంటి కథనంతటినీ కూడా ఆయన అనువాదం చేసిన తర్వాత మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీఢుష్ట ప్రమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాధ్విత్యత బ్రువన్. తాత ఓ వత్స విదురా, తదా అప్పుడు సర్వాణి మొత్తం అక్కడ ఉండేటువంటి భూతాన్ని ఆ ప్రాణులందరూ కూడా మీఢుష్టం ఉదితం
భక్తుల కోరికలన్నింటినీ కూడా ఉదితం వర్షించేటువంటి శివుడి చెప్పినటువంటి ఆ మాటలను శ్రుత్వా విన్నారయ్యా. విని పరితుష్ట ఆత్మభి చాలా సంతోషించారు. అమ్మయ్య మా 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 పళ్ళు వచ్చాయి, మా కళ్ళు వచ్చాయి, మా మీసాలు గడ్డాలు వచ్చాయి, మా అంగాలన్నీ కూడా వచ్చాయి అని చెప్పి సంతోషించినటువంటి వాళ్ళే సాధు సాధు ఇది అబ్రువం. చాలా సాధు సాధు, చాలా మంచి చేసావు, మేలు జరిగింది స్వామి అని చెప్పి ఆ శివుణ్ణి అందరూ కూడా కృతజ్ఞతతో ప్రశంసించారయ్యా. అయిన తరువాత తతో మమాంత్ర్య సునాశీరా సహర్షిభి భూయస్తదేవ యజనం సమీఢ్వద్వధే ద్వేధసయోయయు. అప్పుడు దేవతలందరూ శివుణ్ణి మళ్ళీ ప్రార్థించేటప్పటికి ఆయనను బ్రహ్మగారిని తోడుకొని మహర్షులు వెంటరాగా తర్వాత ఈ శివ సహితులై వీళ్ళందరూ కూడా దక్షుడి యొక్క యజ్ఞశాలకు వెళ్ళారయ్యా. ఆయనకప్పుడు ఇంకా కోపం శాపం ఇవన్నీ ఏమీ లేదు, దండనంతా జరిగింది. పోయినటువంటి వాళ్ళందరూ కూడా స్వస్థతని చేకూర్చుకున్నారు. కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ అసంతృప్తిగా పోయినటువంటి యజ్ఞాన్ని మళ్ళీ దాన్ని పరిపూర్ణం చేయడం కోసమని వీళ్ళందరూ వెళ్ళారయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగిందో అనేటువంటి విశేషాన్ని చూద్దాం.